నమ్మకత్వాన్ని చూపించాలి. తర్వాత మన మనసు ఎలా ఉండాలంటే యథార్థమైన మనసు ఉండాలి. కానీ ఈ చదవబడిన వాక్యం ఒక శాసనంగా ఈ ప్రపంచానికి దేవుడు ఇస్తే ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులలో నమ్మకత్వం ఉందా? యథార్థమైన మనసు ఉందా? నోరు విప్పితే అన్ని అబద్ధాలే కదండి. ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి కదండి. ఎలాంటి పరిస్థితులు దిగజారిపోయాయో తెలుసా? భర్తను భార్య నమ్మటం లేదు, భార్యను భర్త నమ్మటం లేదు, పిల్లలను తల్లిదండ్రులు నమ్మటం లేదు. 20 సంవత్సరాల కాపురం చేసిన ఒక ఆమె అంటుంది, మా ఆయన నాకు ఇంకా అర్థం కాలేదని అంటుంది. 30 సంవత్సరాల కాపురం చేసిన భర్త అంటారు, నా భార్య ఇప్పటికీ నాకు అర్థం కాలేదంటున్నాడు. ఎవరు నమ్మటం లేదు. అందుకే భర్తకు తెలియకుండా భార్య డబ్బులు దాస్తూ ఉంటుంది, భార్యకు తెలియకుండా భర్త డబ్బులు దాస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకరికొకరు తెలియకుండా ఎందుకు దాస్తున్నారు? నమ్మకత్వం లేదు, నమ్మకత్వం కోల్పోయారు. అందుకే ఈ ప్రపంచానికి దేవుడు ఎప్పుడో రాయించిన హెచ్చరిక ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ నా ఎడల భయము కలిగి ఉండాలి, నేనంటే భక్తి కలిగి ఉండాలి. ఆ తర్వాత మీ బ్రతుకులలో నాపై మీరు నమ్మకత్వాన్ని చూపించాలి. తర్వాత మీ ప్రవర్తన యథార్థమైన మనసుతో ప్రవర్తించాలన్న ఒక దేవుని శాసనం పెట్టాడండి. అందుకే ఈ శాసనాన్ని ఫెయిల్ అయిపోయింది కనుక ఈ సమాజం ఈరోజు ఏ వార్త చూసినా ఎలాంటి వార్తలు వినపడుతున్నాయంటే మంచి వార్తలు ఒక్కటి కూడా మనం చూడటం లేదు, మనం వినటం లేదండి. మరి భక్తులు ఉన్నారు కదండి, భక్తులున్నా కూడా ఇలాంటి సమాజం ఎందుకు అయిపోయిందంటే పేరుకు మాత్రమే భక్తులు, ఆదివారం మాత్రమే భక్తులు, మరి మిగతా రోజు దేవుని భయం ఉందా? ఎవరైనా ఒక అబద్ధం ఆడుతున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడా చెప్పండి? నేను అబద్ధం ఆడకూడదు. మోహపు చూపుతో చూసేటప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా? దేవుడు చెయ్యొద్దు అన్నాడు. అమ్మో దేవుడు భయం నాకు, ఇది చేయకూడదు. ఈరోజు మంచినీళ్ళు ఎలా అయితే తాగేస్తామో అలాగే అబద్ధాలు కూడా అలాగే కంటిన్యూగా ఆడేవాళ్ళే ఉన్నారు. అందులో భక్తులు కూడా ఉన్నారు. మరి ఎందుకంటే మన బ్రతుకులు అభివృద్ధి పొందటం లేదు అంటే లోపించింది, దేవుని భయం లోపించింది, దేవుని ఎలా భక్తి లోపించింది. అందుకే లోపం వలన మన బ్రతుకులే లోపయుక్తమైన బ్రతుకులుగా మారిపోయాయి.